ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే సగంలోనే అయిపోతుంది. 80,000 కోట్లు అవసరం లేదు. జలయజ్ఞంలో బ్యాలెన్స్ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే బనకచర్ల ఇచ్చే నీళ్ల కంటే ఇంకా ఎక్కువ నీళ్లు, ఇంకా ఎక్కువ సస్యశ్యామలం అవుతుంది మన రాష్ట్రం. అవన్నీ పక్కన పెడతారట, ఇప్పుడు బనకచర్లను ఎత్తికేసుకుంటారట. అసలు దీనికి డబ్బులు ఎక్కడున్నాయి? దేనికైనా డబ్బులు ఎక్కడున్నాయి? పోలవరం ప్రాజెక్ట్ అన్నది జాతీయ ప్రాజెక్ట్. రాజధాని అన్నది మనకు కట్టివ్వాలి, డబ్బులు ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వాలి అన్నది మన ఒప్పందం, మన హామీ. అలాంటప్పుడు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు కొత్తగా బనకచర్ల అని అంటున్నారే. అసలు మనకు హక్కులు అయిన పోలవరము రాజధానికే మనం డబ్బులు తెచ్చుకోలేకపోతే బనకచర్లకి ఎలా డబ్బులు తెచ్చుకుంటాం? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. కేవలం ఇది అడ్వాన్సులు, మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకోవాలి, ఇది ఒక ఏటీఎంగా తయారు చేయడానికి మాత్రమే బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకొచ్చారు చంద్రబాబు గారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ముందు పోలవరం కథ తేల్చండి, జలయజ్ఞంలోని బ్యాలెన్స్ ప్రాజెక్టుల కథ తేల్చండి. అవన్నీ మాట్లాడిన తర్వాత బనకచర్లకు అన్ని పర్మిషన్లు వచ్చాక డబ్బులు కూడా అష్యూరెన్స్ పార్లమెంట్లో ఇచ్చిన తర్వాతనే బనకచర్ల గురించి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుంది. హిందీ భాష పెద్దమ్మ లాంటిది, మాతృభాష లేదు, హిందీ భాష పెద్దమ్మ లాంటిది, దాన్ని అందరూ ప్రోత్సహించాలని ఆయన చెప్తున్నారు. గతంలో హిందీ భాషని ఆమె మీద రుద్దొద్దన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మద్దతుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు జనసేనలో ఉన్నారో మరి బీజేపీ పార్టీలో ఉన్నారో మరి మాకైతే అర్థం కావటం లేదు. జనం కూడా కన్ఫ్యూజన్లోనే ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.